డాక్టర్ విజయ్ భాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఈరోజు మనం చర్చించుకునే విషయం స్ట్రెస్ ఫ్రాక్చర్. అంటే ఆ స్ట్రెస్లోనే మనకు మీనింగ్ అర్థమైంది. ఎక్కడైతే బోన్ మజిల్ అటాచ్మెంట్ ఓవర్ స్ట్రెస్ అవుతుందో, అంటే లాంగ్ డిస్టెన్స్ నడక వలన కానీ జంపింగ్ బంపింగ్ వలన కానీ మజిల్ ఫోర్సు బోన్ మీద పడ్డప్పుడు ఆ మజిల్ తీసుకోని పరిస్థితుల్లో బోన్ అటాచ్మెంట్ దగ్గర బోన్ వీక్నెస్ వలన మైక్రో ఫ్రాక్చర్ ఏర్పడేదాన్ని మనం స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటాం. ఇది కామన్గా ఎక్కువగా లాంగ్ మార్చింగ్ చేసేవాళ్ళు, లైక్ మిలిటరీస్ కానీ, లేకపోతే మౌంటైనర్స్ కానీ, లేకపోతే ఈ రిఫ్యూజీస్ ఇంటర్ కంట్రీ బార్డర్స్ క్రాస్ అవటం వల్ల కానీ, లేకపోతే ఎవరైతే విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండటం వల్ల కానీ దాన్ని ఆస్టోపోరోసిస్ వ్యాధి అంటారు. అలాగే పిల్లలలో రికెట్షియా డిజీజ్ విటమిన్ డి డెఫిషియన్సీ వలన, ఇలాంటి కొన్ని స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఈవెన్ బోన్ ట్యూమర్స్లో కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఓల్డేజ్ హోమ్లో ఆస్టోపోరోసిస్ వ్యాధి వలన స్పైన్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ కూడా లోనవుతాయి. ద షేరింగ్ ఫోర్సెస్ ఆఫ్ పవర్, మజిల్ పవర్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మజిల్ లోడ్ బోన్ మీద పడ్డప్పుడు మజిల్ ఎగ్జాస్ట్ అయిపోయి నడిచి మజిల్ ఫ్రెజైల్ అయిపోయి ఎగ్జాస్ట్ అంటే ఆ కండరాల బలం తగ్గిపోయినప్పుడు ఆ షేరింగ్ ఫోర్స్ అన్నది బోన్ మీద పడ్డప్పుడు ఆ బోన్ మైక్రో ఫ్రాక్చర్స్కి ఏర్పడి నొప్పి, వాపు, ఎర్రబడ్డం, ఆ ఏరియా కదలలేని పరిస్థితి, మూమెంట్ ఉండదు. ఇలాంటి లక్షణాలు ఎన్నో మనకు కనబడేదాన్ని స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటాం. యూజువల్గా ఇది టిపికల్ ఇంజురీ హిస్టరీ ఉండదు. అంటే మేజర్ దెబ్బలు కానీ ఇలాంటివి తగిలినట్టుగా మనకు దాఖలాలు ఉండవు. కానీ కంటిన్యూస్ వాకింగ్ వలన కానీ, కంటిన్యూస్ మౌంట్ ట్రైనింగ్ వలన కానీ, కంటిన్యూస్ స్ట్రెయిన్, జంపింగ్, బంపింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీలో సడన్గా పాదంలో కానీ ఆర్ వీక్ బోన్ ఎండ్స్ పాయింట్స్లలో కానీ ఈ నొప్పి, వాపు, ఎర్రబడటం, స్టిఫ్నెస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడాన్ని బట్టి క్లినికల్గా సమ్టైమ్స్ ఎక్స్రే ద్వారా, పర్ఫెక్ట్గా ఎంఆర్ఐ ద్వారా మనం ఈ యొక్క స్ట్రెస్ ఫ్రాక్చర్స్ని కనుగొనే ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఎక్కడైతే స్ట్రెస్ ఫ్రాక్చర్ ఉందో దానికి కారణము ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి, విటమిన్ డి, కాల్షియం లాంటివి కూడా ఉన్నాయన్నది రక్త ప్రసారం ద్వారా, రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. ఎంఆర్ఐ ద్వారా మైక్రో ఫ్రాక్చర్స్ తెలుసుకోవడం జరుగుతుంది. వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్, విటమిన్ డి తక్కువ ఉంటే విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తూ రోజు ఒక హాఫ్ అన్ అవర్ చల్లటి ఎండలో స్కిన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి, పడుకోవాలి. అంతేకాకుండా వాళ్ళకు వారానికి 60,000 యూనిట్స్ ఆఫ్ ఈ కోలోకాల్సిఫెరాల్ లాంటి విటమిన్ డి సప్లిమెంట్ ఇవ్వాలి. రోజు కనీసం 500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం సపోర్ట్ ఇవ్వాలి. తద్వారా ఎప్పుడైతే మనకు ఎబోవ్ 30 విటమిన్ డి ఉన్నప్పుడు, ఎబోవ్ 9 కాల్షియం ఉన్నప్పుడు, దీనికి తోడు అన్ని మినరల్స్ సమృద్ధిగా బాడీలో ఉన్నప్పుడు మనకు ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ తగ్గే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా పిఓపి ప్లాస్టర్ కానీ ఈ మైక్రో ఫ్రాక్చర్ దగ్గర, స్ట్రెస్ ఫ్రాక్చర్ దగ్గర స్ప్లింటింగ్ కానీ, కంప్లీట్ బెడ్ రెస్ట్ కానీ ఇవ్వడం వలన ఈ హీలింగ్ ప్రాసెస్ 4 to 6 వీక్లో తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది. ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్కి యూజువల్లీ సర్జరీ అవసరం లేదు. ముఖ్యంగా
బెడ్ రెస్ట్, స్ప్లింటింగు, మెడికేషన్ ఫర్ ఆస్టోపోరోసిస్ చేయగలిగితే ఇలాంటి ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ తగ్గే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది.